ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు తన వాక్యము చేత మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనతో సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికి వందనములు. ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాం తండ్రి. నాతోనూ మాతోనూ మాట్లాడము. నీ కార్యక్రమం చేతనైన మమ్మల్ని ఆశీర్వదించుము, బలపరచుము. దేవా, నీ వాక్యపు వెలుగులో మా యొక్క ప్రతి బలహీనతను సరి చేసుకునే దానికి ఇలాగూ మీరు అనుగ్రహిస్తున్న తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నాతోను మాతోను మాట్లాడమని వినగలిగిన చెవిని గ్రహించుకుండే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మనకందరికీ బాగా పరిచయమైన 23వ కీర్తన మొదటి 3 వచనాలని చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తెచ్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దావీదు మహారాజు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మొదటి వచనంలో ఆయనకు ఉన్న భద్రతను గురించి చెప్పటం చూడగలము. నాకు ఏ కొదువ ఉండదు, ఆయన నా కాపరి, పచ్చిక గల చోట పరుండజేసి శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు. అంటే నన్ను తృప్తిగా ఉంచే కాపరి యెహోవా అని చెప్పటం చూడగలము. తర్వాత 3వ వచనము చూసినట్లయితే నా ప్రాణమును ఆయన తెప్పరిల్ల చేస్తున్నాడు. నేను నడవలసిన త్రోవను నాకు చూపిస్తూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ అపాయానికి నేను భయపడనని నిర్భయముగా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నాను అన్న కార్యమును చెప్పటం చూడగలము. ఈ ఉదయకాలమున మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, దావీదు మహారాజులాగా యెహోవాను నీవు నీకు కాపరిగా కలిగి ఉన్నట్లయితే నీకు కొదువు రాకుండా ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు. నీ ఆత్మను రక్షించేవాడిగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నీవు సంచరించే సమయం ఒకటి ఉన్నది. అనగా శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో నీవు వెళ్ళవలసిన కార్యము ఉన్నది. అలాంటి సమయమున నీ ప్రక్కనే ఉండి నిన్ను నడిపించే వాడిగా ప్రభు ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. నీకు లేమి కలుగకుండా చూసుకుండే ప్రభు, నీకు లేమి కలుగకుండా నిన్ను సంరక్షించే ప్రభు, నీతో పాటు ఉంటూ నిన్ను బలపరుస్తూ నీకు సమస్తమును అనుగ్రహిస్తున్న ప్రభు గాఢాంధకారమైన లోయలో నీవు సంచరించే సమయమున నీ ప్రక్కనే ఉండి నీకు ఏ విధమైన తెగులు, ఏ భయము, అనగా ఏ కష్టము, ఏ ఇబ్బందులు నీ జీవితంలో రాకుండా కాపాడేవాడిగా ఉన్నాడు. ఆయన పచ్చిక గల చోట నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును అన్న మాటను ఎంత ధైర్యముగా దావీదు మహారాజు చెప్పగలిగారు. అనగా నాకు ఏమి అవసరమో, నాకు ఏమి కావాలనో ఎరిగిన వాడిగా నా ప్రభువు ఉన్నాడు అని ధైర్యముగా తన జీవితంలో దేవుని వైపు చూసి చెప్పే వ్యక్తిగా ఆయన ఉండటం చూడగలం. కింద వచనం చదివినట్లయితే నా గిన్నె నిండి పొర్లుచుందంట. ఆయన గిన్నె నిండి పొర్లుచుందంట. ఎప్పుడు ఏ కొదువు లేదు అన్న రీతిగా ఆయన ఉన్నాడు అని మనము చెప్పగలుగుతున్నాడు. రిపీట్ చేస్తాను.
మనకు చెప్పగలుగుచూ ఉన్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే నాకు అవసరమైనది మాత్రమే కాదు, నాతో పాటు ఉన్న వారికి ఇవ్వగలిగినంతగా నాకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నా శత్రువుల మధ్య నాకు భోజనము సిద్ధపరిచేవాడిగా ఆయన ఉన్నాడు అన్న కార్యమును ఎంత ధైర్యముగా దావీదు మహారాజు చెప్పగలుగుచున్నాడు. ఒక్కసారి ఆలోచించుకోవాలి. శత్రువుల మధ్యలో ఒక వ్యక్తి కూర్చొని సంతోషముగా భోంచేయగలిగినాడంటే అతడు ఎంతగా నిర్భయమైన ఒక వ్యక్తిగా ఉండొచ్చు. అనగా తన జీవితంలో ఎలాంటి కార్యము సంభవించినను భయము, దిగులు, చింతలేని ఒక వ్యక్తి మాత్రమే తన శత్రువుల మధ్యలో బల్ల వేసుకొని భోంచేయగలడు. అలాంటి ఒక దినములను ప్రభు నీకు నాకు అనుగ్రహించాలని ఆశిస్తున్నాడు. ఆ కార్యమును దావీదు మహారాజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు శత్రువులను చూసి భయపడుతున్నావు, గాఢాంధకరమైన లోయలు చూసి భయపడుతూ ఉన్నావు, నేను నీ ప్రక్కనే ఉన్నానని మర్చిపోతున్నావని ప్రభు మనకు ఒక ప్రశ్నను కూడా ఈ ఉదయకాల సమయమున ఉంచి ఉన్నాడు. నేను నీకు కాపరిని, నేను నిన్ను నడిపిస్తున్నాను, నీకు కావాల్సిన పచ్చిక బయల దగ్గరకు నేను తీసుకువెళ్తున్నాను, శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపిస్తూ నీ ఆత్మను తృప్తిపరుస్తున్నాను, నేను నీతో ఉన్నాను అన్న కార్యమును ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు నా వైపు చూడు, నేను నీకు సెలవిచ్చిన కార్యములను జ్ఞాపకం చేసుకొని నా వైపు చూస్తూ ముందుకు వెళ్ళమని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నాను. దావీదు మహారాజు చెప్పిన రీతిగా నీవు నేను చెప్పాలంటే దేవుని వైపు చూసే అనుభవంలోకి రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున నీవు మాకు సమస్తమై ఉన్నావు అని గ్రహించుకొని నీకోసము దేవా మేము నీ వైపు చూస్తూ నీ కోసం ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళే కృపను దయచేయమని, నీవు నాయన మాకు సమస్తముగా ఉన్నావని ఎరిగి దేవా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నాయన సరి చేసుకునే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.